అనకాపల్లి ప్రధాన కేంద్రంలో ఒక బ్యాంకులో దుండుగులు రచ్చిపోయారు. గన్నలతో అక్కడ భయపెట్టి వారందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. నిజానికి సినిమాలను మించి వీరంతా రియల్గా అక్కడ గన్నలు పెట్టి బెదిరించిన పరిస్థితి మాత్రం నెలకొంది. అనకాపల్లికి సంబంధించి కెనరా బ్యాంక్లో గుర్తు తెలియని 2 వాహనాల్లో 7 వ్యక్తులు అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద ఉన్న కెనరా బ్యాంక్ దగ్గరికి చేరుకున్నారు. వీరిలో ముందుగా 5 లోపలికి ప్రవేశించారు. నేరుగా మహిళ మేనేజర్ లక్ష్యంగా చేసుకున్నారు. తుపాకీ గుర్రుపెట్టి బ్యాంకులో ఉన్న నగలు మొత్తం ఇచ్చారని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా చుట్టుపక్కల వీరితో పాటు ఉన్న మరో 5 కూడా గన్నలతో అక్కడ ఉన్న వారందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దోపిడీ ముఠా తుపాకీతో బెదిరిస్తున్నప్పటికీ బ్యాంక్ మేనేజర్ భయపడకుండా చాకచక్యంగా వ్యవహరించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఏదేమైనా లావాదేవీలు జరిగే క్రమంలో దాదాపు ఈ బ్యాంక్ సంబంధించి 15 మంది కస్టమర్స్ ఉన్నారు. ఒక గన్ తలపై పెట్టి లేదా ఎదురుగా చూపిస్తూ ఉంటే ఏం చేస్తారో, పొరపాటున కాలిస్తే ఏమైపోతామో అన్న భయం అయితే మాత్రం ఖాతాదారులో నెలకొందని చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి ప్రక్రియ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దోపిడీకి అయితే వారు ప్రయత్నం చేశారు. మనం సీసీ ఫుటేజ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా వారంతా కూడా లోపలికి ప్రవేశించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆ సమయంలో ఖాతాదారులంతా కూడా ఉన్నారు. ఒక వ్యక్తి మనం చూస్తున్నాం వీడియోలో, ఆ వ్యక్తి అక్కడికి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించగానే చుట్టుపక్కలంతా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అనంతరం తుపాకీలతో అక్కడ ఉన్న వారందరినీ కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఖాతాదారులంతా కూడా భయపడిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో మేనేజర్ చాకచక్యంగా, మేనేజర్తో పాటు సిబ్బంది కూడా చాకచక్యంగా బ్యాంక్ సంబంధించిన అలారం ఏదైతే అతిపెద్ద సౌండ్ వస్తుందో అలారం ఆన్ చేయడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి భయాందోళన చెంది వారంతా కూడా పరారైన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఆ ప్రాంతానికి అదనపు ఎస్పీ మోహన్ రావు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అనకాపల్లి ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ లేని విధమైన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ ఉన్న ఖాతాదారులు కావచ్చు, బ్యాంక్ సిబ్బంది కావచ్చు, తొలితో ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి మాత్రం నెలకొంది. అనంతరం చాకచక్యంగా అలారం ఆన్ చేయడంతో అక్కడి నుంచి వారంతా కూడా మనం చూస్తున్నాం బయటికి పారిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీరి ప్రయత్నం ఏంటి, ఇలా అన్ని కోణాల్లో పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. జరిగిందేంటి అన్నది క్లుప్తంగా కూడా స్థానికులు అదేవిధంగా బ్యాంకులో ఉన్న ఉద్యోగులు కూడా రచన తెలియజేశారు. చూద్దాం. 2:35 టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట. వచ్చిన ఒక 5 మినిట్స్కి నేను చూసినైతే ఒక 3 చూశాను. లోపలికి వచ్చిన 4-5 వచ్చారంట. బట్ నేను ఒక 3 మెంబర్స్ని అయితే చూశాను అనమాట. ఫేస్ అయితే నేను చూడలేదు. క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ నుండి అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు. ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతనిది కాలర్ పట్టుకొని గన్ ఒకటి మెడ దగ్గర పెట్టారనమాట. పెట్టేసి అందరికీ హ్యాండ్సప్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకుని ఉన్నారో అతను గన్ చూపించేసేటప్పటికి మేము ఇంకా భయపడ్డామన్నమాట. భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు. అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు. గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశాడు, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. ఇంక భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా, మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటుంది కదా, అలారం ఎవరైతే ఆన్ చేస్తారో తెలియదు. వాళ్ళు బయటకు వచ్చేసారు అనమాట. అంతే, బయటకు రాగానే ఇంకా డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు. 10 మెంబర్స్ ఉన్నాము. అంటే స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ కాకుండా 10 మెంబర్స్ ఉన్నాము. వచ్చిన తర్వాత ఎప్పుడైతే వెంటనే అలారం ఆన్ చేస్తారో జస్ట్ గన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.